जिंदाबाद जिंदाबाद बीएमएस जिंदाबाद बीएमएस जिंदाबाद बीएमएस 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 भारत माता की भारत माता की ऐक्यता 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 जिंदाबाद जिंदाबाद बीएमएस जिंदाबाद 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 बीएमएस जिंदाबाद 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 बीएमएस जिंदाबाद बीएमएस जिंदाबाद बीएमएस जिंदाबाद बीएमएस जिंदाबाद बीएमएस जिंदाबाद बीएमएस ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తన యొక్క నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా భారతీయ మజ్దూర్ రాష్ట్ర పిలుపు మేరకు ఇవాళ హనంకొండ జిల్లాలో హనంకొండ వరంగల్ రెండు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు వారి యొక్క డిమాండ్ల కోసం ప్రధానంగా ఈఎస్ఐ హాస్పిటల్లో మెరుగైన సౌకర్యం కల్పించాలి. ఏదైతే వరంగల్ జిల్లాలో వరంగల్ ఖమ్మం కరీంనగర్ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏకైక ఈఎస్ఐ హాస్పిటల్ ఏదైతుందో ఆ యొక్క ఈఎస్ఐ హాస్పిటల్లో అరకొర ఉన్నటువంటి సౌకర్యాలతో ఈ యొక్క కార్మికులు పడుతున్నటువంటి బాధలపై అక్కడ ఏ విధమైనటువంటి సౌకర్యం లేకపోవడం, డాక్టర్స్ లేకపోవడం అనేక విషయాలపైన వీరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో భాగంగా హనంకొండ వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి ఎన్ఐటి, అదేవిధంగా షాపులలో పనిచేసేటువంటి వాళ్ళు, పెట్రోల్ బంకుల్లో పనిచేసేటువంటి వాళ్ళు, ఈ విధంగా యాజమాన్యం కలిగినటువంటి కార్మికులు, యాజమాన్యం లేనటువంటి కార్మికులు కూడా ఎవరైతే ఈపీఎఫ్ సౌకర్యం ఉన్నటువంటి కార్మికులు, ఈఎస్ఐ సౌకర్యం కల్పించినటువంటి కార్మికులు యొక్క కేంద్ర ప్రభుత్వం అనేక విషయాల్లో కూడా అనేక సందర్భాల్లో వేలాది కోట్ల రూపాయలని ఈ యొక్క ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యాల కోసం పెట్టినా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఆ యొక్క పైసలు ఏదైతే పక్క దారి మళ్లించేసి సౌకర్యాలను పెంచకపోవడం పైన భారతీయ మజ్దూర్ సంఘ్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చేసేటువంటి ఆందోళనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల జీవోను వెంటనే సవరించాలని, కార్మికుల కనీస వేతనాలను 25,000 రూపాయలకు పెంచాలని, ఈపీఎస్ 95 కనీస పెన్షన్ 5,000 రూపాయలకు పెంచాలని, భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నుండి అక్రమ నిధులు స్వహా చేసిన వారిపై శిక్షించాలని, బీఓసీ బోర్డును ప్రక్షాళన చేసి కార్మిక సంఘాలను ప్రాతినిధ్యం ఇవ్వాలని, అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఈఎస్ఐ పీఎఫ్ ఇవ్వాలని, వరంగల్ జిల్లా ఈఎస్ఐ హాస్పిటల్ మెరుగుపైన సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆటోలకు ఇస్తున్నటువంటి 12 రూపాయలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ఎన్నికల్లో ఇవ్వాలని ఈ విధంగా అనేక సమస్యలపైన వాళ్ళు ధర్నా చేసేసి పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొని ఈ కార్మికులకు నిరసన బీఎంఎస్ యొక్క పిలుపు మేరకు వచ్చినటువంటి మహిళలు అనేక మంది కార్మికులను చూస్తున్నాం. పురుషులు కూడా అదే విధంగా ఉన్నారు. వీరందరూ కూడా ఈ యొక్క హనంకొండ జిల్లా కలెక్టర్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపేటువంటి మెమోరాండం ఏదైతుందో ఈ యొక్క కలెక్టర్ ద్వారా పంపిస్తున్నటువంటి మెమోరాండంకు ముందుగా ఈ యొక్క గేట్ ముందు గంటన్నర నుంచి ధర్నా చేసేసి లోపలి వాళ్ళని బయటికి, బయట వాళ్ళని లోపలికి ఎవరిని పోనీయకుండా ధర్నా చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇవాళ ఏదైతే రాష్ట్ర భారతీయ మజ్దూర్ సంఘ్ ఇచ్చినటువంటి పిలుపు భాగంగా ఇవాళ హనంకొండ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బీఎంఎస్ ఏదైతే ఆందోళన చేపడుతుందో ఈ కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలి, ఈఎస్ఐలో సౌకర్యాలు పెంచాలి, ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులను సద్వినియోగం చేయాలనేటువంటి విధానాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక గత 2 సంవత్సరాలుగా ఈ యొక్క ఈఎస్ఐ హాస్పిటల్ అరకొర సౌకర్యాలతో బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క బీఎంఎస్ సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం ఒక పిలుపు తీసుకొని ఆ పిలుపులో భాగంగా ఇవాళ హనంకొండ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా జరుగుతున్నది. ఈ ధర్నాను ఉద్దేశించి రాష్ట్ర భారతీయ మజ్దూర్ సంఘ్ కార్యదర్శి గాది మహేందర్ గారిని మనం కలుద్దాం. ఒకసారి మహేందర్ గారు నమస్కారాలండి. ఈ యొక్క ధర్నా యొక్క విశేషం ఏంటి, ధర్నా చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది?
ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ప్రతి కార్యాలయంలో, కలెక్టర్ కార్యాలయంలో కార్మికులకు కనీస అవసరాలకు కనీస వేతనము, అదేవిధంగా మినిమం వేజ్ బోర్డు అమలు కాక దరిదాపులో తెలంగాణలో ఒక 11 సంవత్సరాల నుంచి కనీస వేతనం అమలు కాలేదు. అదేవిధంగా సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయలేదు. ఈ యొక్క ఏదైతే గృహ నిర్మాణానికి సంబంధించిన కార్మికులకు అందులో జరిగినటువంటి అవకతవకలు, ఏదైతే జరిగిన స్కామ్లను బయట పెట్టాలి, వాళ్లకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కనీస వేతనము 25,000 పెంచాలి. అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ ఏదైతే 5,000కు పెంచాలని భారతీయ మజ్దూర్ సంఘ్ కోరుకుంటుంది. ఏదైతే ఈ యొక్క హనంకొండలో వరంగల్లో ఉన్నటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ అయితే ఉందో, గతంలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి హాస్పిటల్ ఒకటే ఉన్నది. ఇప్పటికి కూడా మనము ఈఎస్ఐ సంబంధించినటువంటి పెద్ద హాస్పిటల్ అదే అనుకుంటాం. దాని యొక్క సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, దానికి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సహాయ సహకారాలు మీరు కోరుతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి పేరుకు మాత్రము చాలా పెద్దద ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది. ఇక్కడికి పోతే ఆరాకోర వసతులు 50 పడకలతోటి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉండడానికి చెప్పుకోవడానికి బాగుంది, కానీ కనీస అవసరాలు మినిమం ఇచ్చే పారాసిటమాల్ మెడిసిన్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. అక్కడ ఎక్విప్మెంట్ కోట్ల రూపాయల విలువ చేసేటువంటి పరికరాలు ఉన్నాయి. ఆ పరికరాలు మాత్రము ఇక్కడ ఉన్నటువంటి కార్మికుడు పోతే ఎలాంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేందుకు ఎలాంటి అవకాశం లేని పరికరాలు ఉన్నాయి. పరికరాలు ఉన్నా కూడా టెక్నీషియన్స్ లేక, డాక్టర్లు లేక హాస్పిటల్ చిన్నబోయే పరిస్థితి ఉంది తప్ప కార్మికులకు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సామాన్య కార్మికులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఏదైతే ఇవాళ ఈఎస్ఐ సంబంధించిన విషయం అనుకోండి, కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి విషయం అనుకోండి, పర్మనెంట్ చేసేటువంటి విషయం, అనేక విషయాలను భారతీయ మజ్దూర్ సంఘ్ గత అనేక సంవత్సరాలు చేసేటువంటి పోరాట ఫలితంగా అనేక సమస్యలను పరిష్కారం చేసుకున్నాం. కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం, ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణలో వచ్చినటువంటి ఈ 2 ప్రభుత్వాలు కూడా కార్మికుల యొక్క సమస్య పరిష్కారం చేయడంలో నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండేసి సమస్య పట్టించుకోకపోవడంతో భారతీయ మజ్దూర్ సంఘ్ చేసేటువంటి ఆందోళనతో ఇప్పటికైనా సమస్య పరిష్కారం కాకపోతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రేవంత్ రెడ్డి గారు ఏదో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తా అని, విద్యా వైద్యం ఫ్రీగా ఇస్తానంటూ చెప్పినటువంటి అనేక మాటలు చెప్పినటువంటి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా బుద్ధి చెప్తాము, ఆందోళన ఉధృతం చేస్తాము అనేటువంటి విషయాన్ని భారతీయ మజ్దూర్ సంఘ్ కార్యకర్తల నాయకులు చెప్తున్న విషయం మనం ఇప్పుడే చూసాం. దేశభక్తి గల కార్మికులారా, దేశభక్తి గల కార్మికులారా, కాంట్రాక్ట్ విధానాన్ని వెంటనే, కాంట్రాక్ట్ విధానాన్ని వెంటనే, కాంట్రాక్ట్ విధానాన్ని వెంటనే. ధర్నానంతరం స్థానిక రాష్ట్ర భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి మహేందర్ గారి నాయకత్వంలో స్థానిక నాయకులతో కలిసి ఇన్ఛార్జ్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగినది.